ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనం ఆడిటోరియంలో పత్రిజీ విజయోత్సవ కార్యక్రమం. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలలోని ఆధ్యాత్మిక గురువులను ఒకే వేదికపై తీసుకొచ్చి ఆధ్యాత్మిక ప్రభంజనానికే శ్రీకారం చుట్టిన పిఎంసి సొంత శాటిలైట్ ఛానల్ లోగోను ఆవిష్కరించుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం ఎస్ఆర్సీఎం గ్లోబల్ హార్ట్ఫుల్ సెంటర్ కన్హా శాంతివనం ఆడిటోరియంలో 2 రోజుల పాటు పత్రిజీ విజయోత్సవ కార్యక్రమాన్ని పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన కేంద్రంలో పత్రిజీ విజయోత్సవ కార్యక్రమాన్ని శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారి సారథ్యంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో విశిష్ట అతిథులుగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్ గురు, శ్రీ రామచంద్ర మిషన్ ప్రెసిడెంట్ శ్రీ కమలేష్ పటేల్ దాజీ ముఖ్య అతిథులుగా, ద పిఎంసి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మరియు పిఎంసి ఛానల్ గౌరవ సలహాదారు శ్రీ దాట్ల హనుమంతరాజు గారు, పిఎంసి ఛానల్ డైరెక్టర్స్ కృష్ణమోహన్, సిద్ధనాగేశ్వరరావు, సుబ్బారావు డైరెక్టర్స్ మరియు ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ఫౌండర్ ట్రస్టీ రాంబాబు, ద హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, బ్రహ్మశ్రీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాజీ పిఎంసి శాటిలైట్ ఛానల్ సొంత లోగోను ఆవిష్కరించారు. అనంతరం దాజీ తమ సందేశాన్ని అందించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి రావడం, మీ అందరినీ కలవడం, దగ్గరగా చూడడం. పిఎంసి అనేది మన బాధ్యత. క్యాప్షన్ ఉంది, మన పిఎంసి మన బాధ్యత. పిఎంసి ద్వారా ఎన్నో వేల మంది, లక్షల మంది మనకి ధ్యానులుగా వచ్చారు కనుక మనం పిఎంసిని ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలి. మనం ఇక్కడ పిఎంసి అనేది వేరు, పత్రికారు వేరు అని చూడొద్దు. 2 ఒకటే. పత్రికారిని ఎంత ప్రేమిస్తున్నారో పిఎంసిని కూడా అంతే ప్రేమించాలి. ప్రతి ఒక్కరి బాధ్యత. దీన్ని ఇంకా ముందరికి ఇంకా 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 తీసుకెళ్ళాలి. పైన ఆయన చూస్తూ ఆనందపడాలి. ఆల్రెడీ పడుతున్నారు. అతిథులు తమ తమ సందేశాలను, అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి అశేషంగా షేర్ హోల్డర్స్, పిఎంసి స్టాఫ్ మరియు పిరమిడ్ మాస్టర్స్ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ శాటిలైట్ లాంచ్ కార్యక్రమం నేపథ్యంలో శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు, పిఎంసి ఛానల్స్ గౌరవ సలహాదారు, ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్ల హనుమంతరాజు గారు, పిఎంసి డైరెక్టర్స్ మరియు ఇతర అతిరథ మహారథులు అందరూ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క షేర్ హోల్డర్ కి, పిరమిడ్ మాస్టర్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పత్రికారు అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చారు. మీ అందరిని చూస్తుంటే మాస్టర్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ తిన్నట్టుందండి. ఏం కావాలి సార్? మీ అందరూ ఇలా వచ్చి ఆ పత్రికారు ఏ ముహూర్తాన అది స్టార్ట్ చేశారో, ఎంత కంటెంట్. నేను సాయంత్రం చెప్తాను. మొత్తం నా దగ్గర అన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి, గూగుల్ ఇచ్చిన స్టాటిస్టిక్స్. ఇప్పుడు దాకా 31 crores కంటెంట్. ఈ 31 crores కంటెంట్ ఎంతో మంది భవిష్యత్తులో తరాలకు వెళ్ళిపోతుంది. ఒక్కడ కాదు, ఎన్ని దేశాలకి, 140 దేశాలకి వెళ్ళింది మాస్టర్స్. అది మన ఛానల్. అందుకనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక్కడే కాదు, పిరమిడ్ మన ఛానల్. మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు, ఛానల్ లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే పత్రికారు లేరు, పత్రికారు లేకపోతే మీరు లేరు. ఎవరైనా చేసినా పత్రికారు ఎంత పవర్ అంటే పిఎంసి ఆగదు. ఇది పిఎంసి ఆగదు మాస్టర్స్. ఎవరు ఏం చెప్పినా కూడా చూడండి మీరు, అంత కెపాసిటీ మన పత్రికారికి. సో పత్రికారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ, మీ అందరికి కూడా ఈ సందర్భంలో ప్రతి వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎంత పత్రికారు ఇక్కడ ఉంటారు, ఇక్కడే ఉండాలి పత్రికారు మాస్టర్. మన ఛానల్ ఎవరు ఆపుతారా? పత్రికారులు ఎవరు ఆపుతారా? మన ఆపగలుగుతాం ఎవరన్నా? అంత పవర్ మాస్టర్ మనందరిది. మీ అందరూ వచ్చినప్పుడు నాకు చెప్పా కదా, ఆనంద భాషలో ఆగట్లేదు మాస్టర్స్. శాటిలైట్ ని లాంచ్ చేసుకోబోతున్నటువంటి ఈ క్షణాలు, ఇదంతా కూడా
మీ అందరి చలువ, మీ అందరూ చేసినటువంటి శ్రమ, కృషి, మీరు అందించిన సహాయ సహకారాలు, ప్రతి షేర్ హోల్డర్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రతి షేర్ హోల్డర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన వారందరూ దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడికి రాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఒకసారి గట్టిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం మన చప్పట్ల ద్వారా. SRCM హార్ట్ఫుల్ సెంటర్లో ధ్యానులందరూ 3 గంటల పాటు చక్కటి సంగీతనాద ధ్యానం చేశారు. గ్లోబల్ హార్ట్ఫుల్ సెంటర్ను చేరుకున్న ధ్యానులంతా కన్హా శాంతివనాన్ని సందర్శిస్తూ వారి మనోభావాల్ని వ్యక్తం చేశారు. PMC ఛానల్లో నేను షేర్ హోల్డర్ని. సో ఇలాగా కన్హా శాంతివనంలో మనది ప్రోగ్రామ్, విజయోత్సవం ప్రోగ్రామ్ అంటే వచ్చాము. ఇక్కడ రిసీవింగ్ అంతా చాలా బాగుంది. మార్నింగే వచ్చాము, ఫ్రెష్ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఆడిటోరియంకి వెళ్ళి అక్కడ పత్రి సార్ ఫోటో చూసి ఒకసారి చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ధ్యానంలో కూర్చున్నాము. తర్వాత అందరూ PMC ఛానల్ ద్వారా అందరూ మెడిటేటర్స్ అందరూ ప్రిపేర్ అయ్యారు కదా, వాళ్ళందరూ ఏవి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా ఇలాగే ఏదో చేయాలి అనిపించింది నాకు కూడా. ఎవ్రీ మంత్ శాలరీలో ఎంతో కొంత డొనేట్ చేయాలి PMC వాళ్ళకి అనిపించింది. తర్వాత బద్రి సార్ది వీడియో చూస్తుంటే ఒక్క వ్యక్తి ఇలా చేశారా, మనం చేయలేమా అనిపించింది. నాకు చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ అండి. PMC ప్రోగ్రామ్ ఇక్కడ పత్రిజీ విజయోత్సవం ఇక్కడ కన్హాలో చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. పత్రిజీ బయోపిక్ కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగా, రిసీవింగ్ కానీ చాలా బాగా ఉన్నాయి. PMC అంటేనే ఒక సక్సెస్ఫుల్, మాకు ఎంతో ఆనందం, చాలా బాగుంది. మేము ఎప్పటి నుంచో కన్హా చూడాలని చాలా నుంచో అనుకున్నాము. కానీ ఈ శాటిలైట్ ఛానల్ ఇక్కడ ఓపెన్ చేయటము మాకు చాలా, మేము రావటం అనేది చాలా బాగుంది. మా కోరిక నెరవేరింది. ప్రతిసారి మమ్మల్ని ఇక్కడ పిలిపించారేమో అన్నట్టుగా ఉంది. షేర్ హోల్డర్స్ అందరికీ ఇక్కడ అరేంజ్ చేయడం చాలా బాగా నచ్చింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, ఆనందంగా ఉన్నాము. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.